హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పేదరికం నిజాయితీని తొలగించలేదు అనడానికి ఉదాహరణ తెలుసుకుందాం. రఘువీర్ అనే వ్యక్తి గుర్రపు బండి తోలుకుంటూ భార్యతో పాటు 4 పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. కొద్దిపాటి సంపాదనతో ఇల్లు గడవటమే దుర్భరంగా ఉంది. ఒకరోజు ఒక ప్రయాణికుడు బండిలో తన బ్యాగ్ను వదిలేసి తొందరగా రైలెక్కి వెళ్ళిపోయాడు. రఘువీర్ చూచుకొని అతని కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం తోటి బండివాడికి తెలిసింది. అరే భాయ్, ఈ రోజుల్లో నిజాయితీగా ఎవరు బతుకుతున్నారంటావు? నువ్వేమీ దొంగతనం చేయలేదు, ఎవరి దగ్గర దౌర్జన్యంతో కూర్చుకోలేదు. నీ వృత్తి నువ్వు చేసుకుంటున్నావు. ఎవరో నీ బండిలో ప్రయాణం చేశాడు, మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎవరిని తిరిగి ఇచ్చేస్తావు? ఎక్కడెక్కడ తిరిగి వెతుకుతావు? ఇది అయ్యే పనేనా? నా మాట విను, భగవంతుడు నీకిచ్చిన కానుక అనుకో, ఇంటికి తీసుకుని వెళ్ళు అని సలహా ఇచ్చాడు. సరే భాయ్, నువ్వైతే నా మేలు కొరకు చెప్తున్నావు, చాలా సంతోషం. ఈ బ్యాగు అతని పేరు, అడ్రస్సు చక్కగా రాసి ఉంది. రైలు వెళ్ళిపోతుందన్న తొందరలో పాపం మర్చిపోయి వెళ్ళాడు. ఇటువంటి పొరపాటు జరగడం సహజమే. దీన్ని నేనెట్లా తీసుకుంటాను? భగవంతుడిచ్చిన కానుకగా ఎట్లా భావిస్తాను? కొంచెం కష్టపడితే దీని మీద ఉన్న అడ్రస్ ఆధారంగా అతన్ని చేరుకోవచ్చు అని అన్నాడు నిజాయితీగా. ఆ మాటలు వింటూనే మిత్రుడికి ఒళ్ళు మండిపోయింది. నిజాయితీనంతా నీవే గుత్తకు తీసుకున్నట్టున్నావా? ఇప్పటికైనా నా మాట విను. చలికాలంలో చలి నుండి కాపాడటానికి కూడా మంచి చొక్కా లేదు నీకు. నీ పిల్లలకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లేదు. పాపం నీ భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. ఏ రోజు సంపాదన ఆ రోజు తినడానికే సరిగ్గా సరిపోదు. అనుకోకుండా అందిన అదృష్టాన్ని జారవిడ్చుకోకు. అక్కరలేని నీతి పన్నాలు వల్లించకు. ఏదైనా హఠాత్తుగా ఇబ్బంది కలిగితే ఆదుకోవడానికి పట్టుమని 10 రూపాయలు కూడా దాచుకోలేదు నువ్వు అన్నాడు. అంతగా నీకు అవసరం లేకపోతే నాకివ్వు, నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు వ్యంగ్యంగా. రఘువీర్ పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. సోదరా, ఒకవేళ ఈ డబ్బును నేను ఇంటికి తీసుకొని వెళ్ళానో అనుకో. ఈ డబ్బుతోనే నా జీవితమంతా గడిచిపోతుందా? దీనితోనే నా దరిద్రమంతా తీరిపోతుందా? నా భార్యకు రోగం నయమైపోతుందా? నా పిల్లల బతుకులు ఒడ్డున చేరుకుంటాయా? అసలు ఇందులో ఏముందో, ఎంత ఉందో తెలియదు, ఎవరిదో తెలియదు. పాపం ఏ అవసరం కోసం ఎవరి దగ్గర నుండి తెచ్చుకున్నాడో తెలియదు. అది దొరకకపోతే ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. అవినీతిగా వచ్చిన ధనం కోట్ల సంఖ్యలో ఉన్నా సరే, ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే వెళ్ళిపోతుంది. మనం చెమటోడ్చి సంపాదించిన ధనమే మనది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.